హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంకాయ కర్రీ చేసుకుందాం. వంకాయ కర్రీకి కావాల్సినవి ఏమేమి ఉన్నాయి చూడండి. వంకాయ, టమాటా, ఆనియన్, మళ్ళీ అదేవిధంగా మన పచ్చిమిర్చి ఇవి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఎలా అయితే మేము కట్ చేస్తున్నామో అలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్లో ఉప్పు వేసుకొని ఆ వంకాయ అనేది ఆ వాటర్లో వేసేయండి. ఎందుకంటే బయట ఉంటే వంకాయ మొత్తం నల్లగా అయిపోతాయి. కాబట్టి ఇలా కడుక్కున్న తర్వాత శుభ్రంగా అన్నీ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ పోయండి. ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి తర్వాత కొంచెం తాలింపు, అదేవిధంగా మన పచ్చిమిర్చి అవి వేస్తూ కాసేపు వేయించండి. పచ్చిమిర్చి వేసాను, అది వేగుతుంది. కాసేపు వేగుతున్న తర్వాత అది వేగుతుంది కదా, కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ చూద్దాము. చూడండి, కొంచెం మంచిగా వేగింది చూడండి. తర్వాత కాసేపు ఆగి ఆనియన్ వేయాలి, కానీ కొంచెం వేగనిద్దాం. మళ్ళీ చూద్దాం. వేగుతున్నాయి పచ్చిమిర్చి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించండి. వేయించిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని కలిపి మూత పెట్టాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలి. మంచిగా కలపాలి అటు ఇటు. కాసేపు ఇప్పుడు మూత పెట్టించి దాన్ని మళ్ళీ వేయించుదాం. మళ్ళీ తీస్తే చూడండి ఎంత బాగా వేయించిందో. తర్వాత ఆనియన్ వేద్దాం. ఒక ఆనియనే కట్ చేసుకోవాలి పావు కిలో వంకాయకి. దాన్ని మంచిగా కలుపుకోవాలి. కాసేపు ఆగి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట అవి ఆనియన్స్ అనేవి. నేను కొద్దిగా వేసుకున్నా, తర్వాత టేస్ట్ వచ్చి తర్వాత వేసుకుంటాం మళ్ళీ. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి వేయించిన తర్వాత మళ్ళీ చూడండి ఎంత బాగా వేగాయో. ఇప్పుడు వంకాయ మనం కడుక్కున్న అందులో ఉప్పు నీళ్ళ వాటర్లో వేసాం కదా, అందులోంచి తీసి గిన్నెలో వేసుకోవాలి. అటు ఇటు కలుపుకోవాలి. తగినంత పసుపు వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిపేటట్టు. తర్వాత కాసేపు మూత వేసి కాసేపు ఉంచుదాం, వేగనిద్దాం. చూడండి ఎంత బాగా వేగినాయో. తర్వాత కొంచెం టమాటాలు వేయండి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. తర్వాత కాసేపు మూత వేద్దాం. చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు మసాలా నేను కొంచెం గరం మసాలా వేసాను, కొంచెమేమో ధనియాల మసాలా వేసాను. మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోండి. ఇది గరం మసాలా, హోల్ గరం మసాలా అన్నమాట. నాకు ఉప్పు సరిపోలేదండి, అందుకు నేను మళ్ళీ ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా అయినా వాటర్ వేసుకోవాలి. కాసేపు దాన్ని వదిలేద్దాం అలా. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. కలిపితే మొత్తం దగ్గరికి అయిపోతుంది. కూడా రెడీ. చూడండి ఎంత బాగుందో. ఇలా ట్రై చేయండి. ఈ కూర అన్నంలోకైనా రొట్టెలకైనా
చాలా బాగుంటుంది. నేను జొన్న రొట్టెలు చేశాను అన్నమాట. చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగున్నాయి జొన్న రొట్టెలు మెత్తగా. జొన్న రొట్టెల వీడియో కూడా ఉంది, మన ఛానల్కి వెళ్ళి చూడండి. జొన్న రొట్టెలో ఆ కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.